ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవునికి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమంటే, ఆయన నాకు రక్షణ వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు అని. అంటే రక్షణ వస్త్రములు లేకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఈ భూమి మీద ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి బట్టలు వేసుకుంటాం. అంటే సిగ్గుతో కూడా వేసుకుంటాము, ఓకే. కానీ ఈ శరీరాన్ని కాపాడుకోవాలి కాబట్టి బట్టలు మంచి మంచి బట్టలు వేసుకుంటాం కదా. ఎండ పడుతుంది, వర్షం వస్తుంది, వాటి నుంచి ఈ శరీరాన్ని కాపాడుకోవాలి కాబట్టి బట్టలు వేసుకుంటాం. లేదనుకోండి, ఎండకి ఈ శరీరం ఏమవుతుంది, వర్షానికి ఈ శరీరం ఏమవుతుంది, చలికి తట్టుకోలేం కదా, ఎండకి తట్టుకోలేం కదా, కాబట్టి కష్టము. అందుకే బట్టలు వేసుకుంటాం. రక్షణ అలాగే మన ఆత్మను ఎలా రక్షించుకుంటాం కదా. మన ఆత్మను ఎలా రక్షించుకోవాలి అంటే, దేవుని కృపను వేడుకోవాలి, ఆయన అడగాలి, తండ్రి రక్షణ వస్త్రములను నాకు ధరింపచేయండి, నా ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా నశించిపోకుండా రక్షించండి అని ఆయన అడగాలన్నమాట. అడిగితే ఆయనే సహాయం చేస్తాడు. రక్షణ వస్త్రములను మన మీద ఆయన కప్పుతాడు, రక్షణ వస్త్రములను మనకు ధరింపజేస్తాడనమాట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇంతవరకు రక్షణ వస్త్రములు మీరు ధరింప చేయకుండా ఉంటే దేవుణ్ణి అడిగి పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు కూడా రక్షణ వస్త్రములను ధరింప చేసుకోవాలి. అప్పుడే ఈ లోకంలో మనం ప్రశాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా బ్రతకగలుగుతాము. అపవాది శోధనలు, అపవాది వాడు వేసే బాణాలన్నిటి నుంచి కూడా మనము తప్పించుకోగలుగుతాము. నరకానికి వెళ్లకుండా ఖచ్చితంగా పరలోకానికి మనము వెళ్తామన్నమాట. ప్రైజ్ ద లార్డ్.